ఏంటోనండి అప్పుడే చూస్తూ చూస్తూ 7 మంత్స్ అయితే గడిచిపోయాయి. ఇప్పుడైతే 8థ్ మంత్‌లోకి అయితే ఎంటర్ అయ్యాము. 8థ్ మంత్‌లో స్కానింగ్ కోసం అయితే మేము అయితే హాస్పిటల్‌కి వెళ్తున్నాము. నేను మా హస్బెండ్ కలిసి బైక్ మీద అయితే వెళ్తున్నాము చెకప్ కోసం. జనరల్‌గా 8థ్ మంత్‌లో చాలా కేర్‌ఫుల్‌గా అయితే ఉండాలంట. ఎందుకంటే 8థ్ మంత్‌లో డెలివరీ అయితే బేబీ బతికే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయంట. సో అది కాక ఇది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా అయితే ఉండాలి అని చెప్పి మా ఆయన కూడా బైక్ చాలా స్లోగా అయితే నడిపారు. మేము మంత్లీ చెకప్‌కి వచ్చే హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ అపాయింట్మెంట్ అయితే మాదే. మేము వచ్చేసరికి ఎవ్వరు లేరు. అసలు మేడం కూడా రాలేదు ఇంకా. వెయిట్ చేశాక మేడం అయితే వచ్చారు. నేనైతే వెళ్ళాక స్కానింగ్ అయితే తీశారు. బేబీ కండిషన్ అయితే బాగుందని చెప్పారు. అండ్ అలాగే బ్లడ్ తక్కువ ఉందని చెప్పి ఫ్రూట్స్ తినమని చెప్పారు. నాకైతే బ్లడ్ 9 పాయింట్స్ ఉందంట. జనరల్గా 12 పాయింట్స్ 13 పాయింట్స్ ఉండాలంట ప్రెగ్నెంట్ లేడీస్కి. స్కానింగ్ తీసేటప్పుడు నేనైతే వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే అలౌ చేయలేదు వీడియో తీయడానికి. ఈ హాస్పిటల్లో ఉండే మేడం అయితే మంచిగా మాట్లాడతారు అండ్ గుడ్ సజెషన్స్ కూడా ఇస్తారు. సో ఇంకా టాబ్లెట్స్ అండ్ జ్యూస్ ప్యాకెట్స్ అయితే ఇచ్చారు. రోజు వాటర్లో కలుపుకొని తాగమని చెప్పి టాబ్లెట్స్ అవి తీసుకొని అయితే బయలుదేరాము. అప్పటికే టైము 1 అయింది మధ్యాహ్నము. సో మేము ఒక హోటల్లో అయితే స్వీట్గా ఏమైనా తినాలనిపించింది. సో కుల్ఫీ అయితే తిన్నాను. కుల్ఫీ తిని ఇంటికి బయలుదేరాము.